ప్రేమలు పగలను పెంచుతున్నాయా? హత్యలకు దారి తీస్తున్నాయా? దేశంలో ప్రతి 32 గంటలకు భార్య లేదా ప్రియురాలి చేతిలో ఒక పురుషుడు హత్యకు గురవుతున్నాడని అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులు నమోదయ్యాయట. ఈ ఘటనలకు వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణమని సైకియాట్రిస్టులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనలను సామాజిక సమస్యగానే చూడాలని, స్త్రీలను నిందించడం సరికాదని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. స్త్రీలు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటివి రాకుండా ఉంటాయని కూడా చెప్తున్నారు. చంపడం ఏ సమస్యకు పరిష్కారం కాదని కూడా చెప్తున్నారు. గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఓ మహిళ హత్యకు గురవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. చదువుకున్న ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లల్లో ఇలాంటి నేరపూరిత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో సమాజం ఆలోచించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కేతన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న కేతన్ కాబోయే భార్య సియా గోయల్ అండ్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరు పోలీసుల విచారణలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న నేపథ్యంలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు. अशा प्रकारची घटना आहे, अनाकलनीय अशा प्रकारची घटना आहे. खरं म्हणजे कुठेतरी समाज म्हणून आपल्याला विचार करण्याची आवश्यकता आहे की शिकल्या सवरलेल्या चांगल्या घरच्या मुला मुलींमध्ये अशा प्रकारची दुर्बुद्धी आणि अशा प्रकारची सूडबुद्धी ही नेमकी का तयार होते, त्याच्या पाठीमागची कारणं काय आहेत. मला असं वाटतं की याला केवळ गुन्हेगारीचा अँगल नाही तर एक सामाजिक अँगल देखील आपल्याला त्याच्यामध्ये बघावा लागेल आणि समाजाची पण एक स्ट्रॉंग व्यवस्था उभी करावी लागेल की अशा पद्धतीची सूडबुद्धी या इतक्या तरुण वयातल्या मुलींमध्ये मुलांमध्ये तयार होऊ नये. पण एकूणच ही घटना अत्यंत धक्कादायक, अतिशय धक्कादायक अशा प्रकारची घटना आहे, अनाकलनीय अशा प्रकारची घटना आहे. खरं म्हणजे कुठेतरी समाज म्हणून आपल्याला विचार करण्याची आवश्यकता आहे की शिकल्या सवरलेल्या चांगल्या घरच्या मुला मुलींमध्ये अशा प्रकारची दुर्बुद्धी आणि अशा प्रकारची सूडबुद्धी ही नेमकी का तयार होते, त्याच्या पाठीमागची कारणं काय आहेत. मला असं वाटतं की याला केवळ गुन्हेगारीचा अँगल नाही तर एक सामाजिक अँगल देखील आपल्याला त्याच्यामध्ये बघावा लागेल आणि समाजाची पण एक स्ट्रॉंग व्यवस्था उभी करावी लागेल की अशा पद्धतीची सूडबुद्धी या इतक्या तरुण वयातल्या मुलींमध्ये मुलांमध्ये तयार होऊ नये. पण एकूणच ही घटना अत्यंत धक्कादायक, अतिशय धक्कादायक अशा प्रकारची घटना आहे, अनाकलनीय अशा प्रकारची घटना आहे. खरं म्हणजे कुठेतरी ప్రేమలు పగలను పెంచుతున్నాయా? హత్యలకు దారి తీస్తున్నాయా? దేశంలో ప్రతి 32 గంటలకు భార్య లేదా ప్రియురాలి చేతిలో ఒక పురుషుడు హత్యకు గురవుతున్నాడని సర్వేలో తేలింది. గతేడాది దేశంలో ఇలాంటివి 280 నుంచి 300 కేసులు నమోదవుతున్నాయి. ఈ ఘటనలకు వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణమని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. ఈ ఘటనలను సామాజిక సమస్యగానే చూడాలని, స్త్రీలను నిందించడం సరికాదని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. స్త్రీలు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటివి జరగదని కూడా చెప్తున్నారు. చంపడం ఏ సమస్యకు పరిష్కారం కాదని కూడా చెప్తున్నారు. గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఓ మహిళ హత్యకు గురవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. చదువుకున్న ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లల్లో ఇలాంటి నేరపూరిత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో సమాజం ఆలోచించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన సూచించారు. కేతన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న కేతన్ కాబోయే భార్య అండ్ భార్య ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరు కూడా పోలీసుల విచారణలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న నేపథ్యంలో ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ ముత్యాల బాలాజీ గారు, సైకలాజిస్ట్, అండ్ అలాగే గీతా నాయుడు గారు, సామాజిక కార్యకర్త. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ సిచ్యువేషన్, నిన్న మొన్నటి వరకు హనీమూన్ కేసు గురించి అందరూ కూడా మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఇప్పుడు పూణే ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు సెన్సేషన్ గానే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు ఇందులో? వ్యక్తిత్వ లైక్ హ్యుమానిటీ చాలా లోపించింది అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బాలాజీ గారు? నమస్తే అమ్మా, మిగతా ప్యానెల్ మెంబర్స్ కి, మీకు, అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే ఈ
ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద, అలాగే మహిళల మీద, పురుషుల మీద రోజు ఇలాంటి హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. క్రైమ్ రేట్ చూస్తే సంవత్సరం దీంట్లో పోటీ పడుతూ పెంచుకుంటూ వెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం వ్యక్తిలో అవగాహన లోపం, స్వార్థం, సామాజిక విలువలు కోల్పోవడం, నేను సుఖంగా ఉండాలి అనే ఒక సొంత స్వార్థపూరితమైన ఆలోచనలు, సామాజిక విలువల మీద అవగాహన లేకపోవడం, జీవితం మీద సరైన అవగాహన లేకపోవడం ఇలాంటి అంశాలకి దారితీస్తుంది. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మహిళలకి స్వేచ్ఛ లేకపోవడం వల్ల వాళ్ళ ఒక మనోభావాలు చెప్పలేకపోతున్నారు, వాళ్ళ మనసులో అభిప్రాయాలు పూర్తిగా చెప్పలేకపోవడం వల్ల ముందు వాళ్ళు అగ్రి అయ్యి తర్వాత ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారనే అంశాన్ని మీరు చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ కావచ్చు, కానీ మహిళల్లో కూడా చాలామంది విద్యావంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు, వీళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ ఒక మానసికమైన దృక్పథంతో, మానసికమైన సంకోచంతో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వీళ్ళు ఫస్ట్ పేరెంట్స్ చెప్పినప్పుడు ఒప్పుకోవడం జరుగుతుంది. ఒప్పుకుంటున్నారు, తర్వాత కొన్ని రోజులు వారితో మాట్లాడుతున్నారు, కానీ చెప్పలేదు. కొన్ని సంఘటనలు తీసుకుంటే తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ ప్రెషర్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చండి ఈ ఇన్సిడెంట్ లో. అదే చెప్తానమ్మా. ఫస్ట్ ఏం చేస్తారంటే పిల్లల అభిప్రాయం తెలుసుకోకుండా ఈ మ్యారేజ్లు కుదర్చడం జరుగుతుంటది. వీళ్ళు రిసెప్షన్లు పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసి అందరికీ తెలియపరిచేస్తారు. ఆ టైంలో ఆడపిల్లలు చెప్తే పరుగు పోద్దేమో, ఒకవేళ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరచలేక తన మనసులో ఫస్ట్ అగ్రి అవుతారు, కానీ రాజీ పడలేరు, అడ్జస్ట్ అవ్వలేరు. ఆ వ్యక్తితో నేను ఉండగలదినా అనే ఒక మానసిక సంఘర్షణకు గురయ్యి ఏం చేయాలో తోచక ఇలాంటి ఆవేశంలో భావోద్రేకానికి గురయ్యి డిప్రెషన్కి లోనయ్యి తీవ్రమైన పరివర్తనకు గురయ్యి ఇలాంటి చర్యలకి పాల్పడడానికి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని చక్కగా డిస్కస్ చేయాలి, వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు తెలుసుకోవాలి, సామాజిక ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలి, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఓకే, సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీరామ్ గారు, విశ్లేషకులు, అండ్ అలాగే ఉహామంతి గారు సామాజిక కార్యకర్త, అండ్ ఆల్సో వీరశేఖర్ గారు అనలిస్ట్. వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా గీతా నాయుడు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు పూణే ఇన్సిడెంట్ చూస్తుంటే ఇప్పుడు అందరూ కూడా పూణే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా ఒక పెద్ద డిబేటే స్టార్ట్ అయింది. సో కొందరు ఏమంటున్నారంటే ఇది ఇప్పట్లో ఈ రోజుల్లో మహిళలు మగవాళ్ళ మీద చేస్తున్న దౌర్జన్యం ఎక్కువ అయిపోయింది, గతంలో అసలు లేకుండే. కానీ గతంలో అయితే ఇంకో వాదన ఏం వినిపిస్తుందంటే గతంలో మహిళల మీద పురుషులు ఎక్కువగా హింస గురి చేస్తున్న దృశ్యాలు మనం ఎక్కువ చూస్తాం. కానీ ఇప్పుడు ఆ సీన్ అంతా రివర్స్ అయిపోయింది. కాబట్టి 2 డిబేట్ స్టార్ట్ అయ్యాయండి, 2 వర్షన్స్ తెర మీదకి వచ్చాయి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందరికీ నమస్కారములండి. అంటే ఇప్పుడు బాగా అందరండి ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుకుంటున్నారు, ఇద్దరు ఈక్వల్ గా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. కొన్ని చోట్ల చూసే కనుక అబ్బాయి చిన్న జాబులు చేస్తున్నా కూడా అమ్మాయి డాక్టర్ అవ్వచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగాలు కానీ ఏదైనా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఆడపిల్లలు ఈ మధ్య బాగా నేర్చుకున్నారండి. అది డ్రెస్సింగ్ లో కానివ్వండి, ఫ్యామిలీ విషయంలో కానివ్వండి, మ్యారేజ్ విషయంలో కానివ్వండి, పిల్లల కంఠం విషయంలో కానివ్వండి, ఏదైనా సరే నాకు ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు అంటున్నారు. నాకు అర్థం కాదండి. స్వేచ్ఛకి చాలా వాళ్ళు చేసే పనులకి ఏం చేయాలో తెలియక వాళ్ళు మిస్బిహేవ్ చేస్తూ పక్కదావు పట్టిస్తూ అందరిని, సమాజాన్ని, ఫ్యామిలీని తప్పదావు పట్టిస్తూ తప్పుడు ఆలోచనస్తూ అమ్మాయిలు ఈ మధ్య కొంతమంది, అందరూ అనట్లేదు, కొంతమంది అందరి మీద చెప్పేస్తున్నారు. ఏమని బ్లాండ్ గా చెప్పేస్తున్నారు అనమాట. ఏమని మేము చేసేది కరెక్ట్, మేము ఇలాంటి బట్టలు వేసుకుంటాం, మేము ఇలాగే ఉంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలాగే ఈ ప్రేమ అండి, ఈ మధ్య ఇదివరకు పూర్వకాలం చూసుకున్న మా జనరేషన్ చూస్తున్నానండి, తల్లిదండ్రులు ఏ అబ్బాయిని అయితే చూపించి అమ్మని సంబంధాలు చూస్తున్నామంటే అసలు మాట్లాడేవాళ్ళం కాదు. మాకు భయం వేసేది. కూర్చోమంటే కూర్చునే వాళ్ళం, ఆ అబ్బాయిని చూడమంటే అనేవాళ్ళు. కనీసం పక్కన పిలిచి మాట్లాడతాం ఒక్క నిమిషం. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడు ఎలా వచ్చేసామంటే అసలు పెళ్లి కాకముందే ఎంగేజ్మెంట్ అయినప్పుడు అబ్బాయిని అమ్మాయి చంపేయటం, అబ్బాయి చంపేది, పెళ్లి అయ్యాక భార్య ఇంకొక అమ్మాయి ఇన్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవటం, లేదా భర్త ఇంకొక అమ్మాయితో ఇన్లీగల్ కాంటాక్ట్. ఈ మధ్య అండి సుప్రీంకోర్టు కూడా బాగుంటలేదండి. నేను సుప్రీంకోర్టు కూడా కడి కంపల పోసేస్తాను, నేనేం భయపడను ఎవరు నా మీద కేసు పెట్టినా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా చాలా తప్పు పట్టిస్తున్నారండి.
అందరు జడ్జిలు అంట, కొంతమంది జడ్జిలు మాత్రం చాలా దారుణంగా ఇస్తున్నారు అనమాట. ఇదివరకండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు తెలియకుండా భార్య కన్నా భర్త కన్నా తెలుసు దాన్ని కేసు పెట్టి ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం డాక్టర్స్ చూపించి మాట్లాడి ఫ్యామిలీ విలువలు వాటి సమాజం అన్ని భయపడాలి సమాజం అమ్మో అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు లేదండి, ఒక అమ్మాయి ఇష్టమైతే అబ్బాయితో పడుకోవచ్చు, అబ్బాయి ఇష్టమైతే అమ్మాయితో పడుకోవచ్చు, తప్పు లేదు అని సుప్రీంకోర్టు బరిదిగిచ్చేసి మరీ స్టేట్మెంట్లు మరీ జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పేటరెక్కిపోయారండి. సో గీతా గారు, ఇప్పుడు మనం మరీ ముఖ్యంగా పూణే ఇన్సిడెంట్ గురించి మాట్లాడతామండి. పూణే ఇన్సిడెంట్ లో ఎవరు తప్పని మీరు అనుకుంటున్నారు? అమ్మాయిది 100% తప్పండి. ఒక మనిషి ఒక ప్రాణం, అది అమ్మాయి అబ్బాయి పక్కన పెడతా అండి, మేల్ ఫీమేల్ పక్కన పెడితే అది సెక్స్ పరంగా నేనైతే ఒక మనిషి ప్రాణం తీయటానికి ఎవరికి రైట్ లేదండి. అది నేనవచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు. అమ్మాయి మీద పెట్టిన పేరెంట్స్ ప్రెషర్ ని చూడట్లేదా? ఇప్పుడు అమ్మాయి క్లియర్ గా చెప్పింది, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆల్రెడీ పెళ్లిని కాల్ ఆఫ్ చేద్దామని అమ్మాయి అభిప్రాయపడింది, కానీ అభిప్రాయాన్ని ఎవరు కూడా లెక్కలోకి తీసుకోలేదు. సో ఇందులో వాళ్ళ పేరెంట్స్ తప్పేం లేదంటారా? ఉందండి, అంటే పేరెంట్స్ చెప్పినప్పుడు కూడా పేరెంట్స్ మరి పరువు ప్రతిష్టల గురించి అమ్మాయి తప్పే ఎలా అవుతుందండి? ఆలోచించాలి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, దాంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందండి. అట్లాగే అమ్మాయి అండి ఇష్టం లేకపోతే చెప్పాలి, ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఇదే చేసుకోవాలి అన్నప్పుడు మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ మనకి అంత డీటెయిల్ గా డెప్త్ గా అయితే తెలియదు. ఒక ఫ్యామిలీ విషయాలు మనం వెళ్ళి 4 గోళ్ళ జరిగింది అంటే మనకు తెలియదు, చూడం. ఆ అమ్మాయి వర్షం అమ్మాయి చెప్పాను అని, వీళ్ళేమో లేదు అని అంటారు. ఎవరు మనం చూడలేము, కాకపోతే మనం అనలైజ్ చేసి చెప్పడం వరకే. కాబట్టి ఏమంటారంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ చేయాలి, స్టార్టింగ్ ఈటింగ్ ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది ఏంటని కూడా నడవడిక అవన్నీ కనిపెట్టుకోవాలి. సో బేసిక్లీ అమ్మాయి తప్పు ఉంది, ప్రేమ ఒకవేళ పెళ్లి ఇష్టం ఉండకపోతే గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడి ఆ పెళ్లి కాదని చెప్పాలి, కానీ అంతేగాని హత్య అనేది చేయడం ముమ్మాటికి తప్పని చెప్తున్నారు. అలాగే అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా అండి లేచిపోటాలు పారిపోటాలు చేయకుండా దరిద్రం వేషాలు వేయకుండా లేదండి, అది ఒక పర్సనల్ ఇండివిజువాలిటీ థాట్ అండి. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం దీని గురించి మాట్లాడుతున్నాం. రైట్, లేదండి అమ్మాయి అండి పెద్దవాళ్ళు ఒప్పించి చేసుకోవాలండి. ఎవరైనా సరే ఎప్పటికైనా ఆ మాట అంటే ఒప్పుకోనండి, దీన్ని ఎక్కిపించను కూడా నేను. లేదండి, ఆ టాపిక్ కాదండి ఇప్పుడు దాని గురించి మాట్లాడదు, అది ఇండివిజువల్ థాట్స్ అండి, అది ఇండివిజువల్. దాని గురించి ఒక రోజు మాట్లాడినప్పుడు మీరు ఆడవచ్చు. రైట్, ఇక అబ్బాయి లెవెల్లో పడేసింది పాపం, చాలా దారుణంగా చంపేసింది. చాలా బాధేసింది నాకు ఆ వార్త వింటేనే, చాలా బాధేసింది. ఏ వార్త? చాలా తప్పండి అది. అదే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినది, ఇప్పుడు అమ్మాయి లోయలో తోసేసింది కదా ఎంగేజ్మెంట్ దానికి పిలిచి ఫోటో షూట్ అది చాలా తప్పండి, అది చేయకూడదు. ప్రాణం తీయడం అనేది అంత తేలికైపోయిందా? అది కఠినంగా చట్టాలు కూడా లేకపోవడం కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు బరిదెగిచ్చేసారండి. ఎప్పుడైతే కఠినంగా చట్టాలు తీసుకొచ్చి శిక్షలు వేస్తారో అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా తప్పు చేసిన ఎవరైనా తప్పే. చట్టం అందరికి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ పూణే ఇన్సిడెంట్ ని ఎలా చూడొచ్చు? మొన్నటి వరకు హనీమూన్ ఇన్సిడెంట్ గురించి అందరం మాట్లాడుకున్నాము. ఆ ఇన్సిడెంట్ లో ఎవరైతే మెయిన్ కల్ప్రిట్ ఉన్నారో తను ఇప్పుడు బయటకు వచ్చి దర్జాగా మీడియా ముందు మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నామని కొందరు చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ చట్టాలు అనేది ఎందుకు కఠినతరం చేయట్లేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఓవైపు అందరూ కూడా ఈ చట్టాల గురించి మాట్లాడుకుంటుంటే మరోవైపు అందరూ కూడా హ్యుమానిటీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి హ్యూమన్ బాండింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, హ్యుమానిటీ గురించి మాట్లాడుకుంటున్నారు, సమాజం ఎటు వెళ్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో ఈ పూణే ఇన్సిడెంట్ ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ పూణే ఇన్సిడెంట్ మాత్రమే కదమ్మా, ఇంకా చాలా ఇలాంటి వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్లకు కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోవడం అనేది వీటన్నిటికీ మూల కారణం. ఎందుకంటే గతంలో మనకి అమ్మా నాన్న అంటే భయం ఉన్నా కానీ తాత అమ్మమ్మ లేదంటే తాత బామ్మ వీళ్ళు మనకి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. లేదంటే ఇంట్లో మామయ్యలు ఉండేవాళ్ళు, బాబాయిలు ఉండేవాళ్ళు, పిల్లలు ఉండేవాళ్ళు, అత్తలు ఉండేవాళ్ళు. వీళ్ళలో ఎవరో ఒకరితోటి మన థాట్స్ ని షేర్ చేసుకునే అవకాశం ఉండేది. సో ఆ థాట్స్ ని మనం షేర్ చేసుకోవడం వల్ల అవి మనం డైరెక్ట్ గా అమ్మా నాన్నకి చెప్పలేకపోయినా భయం వల్ల, లేదంటే తాత అమ్మమ్మో లేదంటే అత్తలు మామలో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి. కానీ ఈ జనరేషన్ లో ఇంకా ఓపెన్ గా ఉంటున్నారన్న విషయం కూడా మనం వింటున్నాం కదండి. ఓపెన్ గా ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఓపెన్ గా ఉంటే ఇంత గొడవ జరగదు కదా. ఓపెన్ గా ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎవరి థాట్స్ వాళ్ళు, ఇందాక మీరు అన్నా చూసారా అది అమ్మాయి ఇండివిజువల్ థాట్ అని, అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మా ఇండివిజువల్ థాట్ అనుకుంటున్నారు. ఆ ఇండివిజువల్ థాట్స్ ఇండివిజువల్ వరకే ఆగిపోతున్నాయి. తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నారు. మరి పేరెంట్స్ గా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇండివిజువల్ థాటే కదండి. అందుకే అంటున్నా కుటుంబ వ్యవస్థ అనేది సరిగ్గా ఉంటే కనుక. ఆయన ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ లో పెట్టమనండి. ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి ఇప్పుడు.
ఎలా చేస్తే బాగుంటుంది? మీరు మ్యూట్ లో పెట్టండి సార్. హలో, మీరు మ్యూట్ లో పెట్టండి. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక అన్నది కుటుంబ వ్యవస్థ అన్నది, అందుకే కుటుంబ వ్యవస్థ అనేది ఉంటే ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కూడా మేము ఈ నిర్ణయం తీసుకోబోతున్నాం అనేది వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఈ అమ్మాయికి తాత బామ్మకో తాత అమ్మమ్మకో చెప్పేవాళ్ళు, ఇంట్లో వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది ఒక డిస్కషన్ జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే మైక్రో లెవెల్కి వెళ్ళిపోయినాయో, మైక్రో లెవెల్కి వెళ్ళిపోయేసరికి మనం పెద్దవాళ్ళం కదా, మన అమ్మాయి మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే కదా, మన మాట ఏం కాదందులే అని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసేసుకుంటున్నారు. కానీ ఈ అమ్మాయి అంతకు ముందే ప్రేమించడం, ఇంకోటి ఏదో జరగడం, లేదంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చకపోవడం, దీన్ని ఆ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఈ ఎక్స్ప్రెస్ చేస్తే గనక అప్పుడు డిస్కషన్ ఎలా జరుగుతుంది. ఎక్స్ప్రెస్ చేస్తే ఒకవేళ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా తల్లిదండ్రులు మేము పెద్దవాళ్ళని చెప్పాం అన్నారనుకోండి, సరే ఆగిపోతున్నారు. ఎందుకు వచ్చింది అమ్మ నాన్నలకి ఇంకా మనం ఇంతకన్నా చెప్పలేము అనేది ఆగిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈ రిఫ్లెక్షన్ అనేది అసలు ఏ పాపం ఎరుగని అవతల వాడి మీద పడుతుంది. అది అమ్మాయి ఏమనివ్వండి, అవతల ఉన్న వాళ్ళు అబ్బాయి ఏమనివ్వండి. శ్రీరామ్ గారు మాట్లాడదాం, ఒక్క నిమిషం అండి, మన కాలర్ రెడీగా ఉన్నారు. సో మనతో ఇప్పుడు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు ప్రసాద్ గారు శ్రీకాళహస్తి నుంచి. చెప్పండి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే. విలేజ్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా మీ అందరికి కూడా ఈ మీ ప్రేక్షకుల తరఫున శుభాకాంక్షలు చెప్తూ, ఈ ప్రేమ హత్యలు మెయిన్ కారణం ఏమంటే ఈ ఎప్పుడైతే లివింగ్ రిలేషన్షిప్ లీగలైజ్ చేసినారో ఆ రోజు నుంచి వివాహ వ్యవస్థ పతనం అయిపోయింది. వివాహ వ్యవస్థ ఎప్పుడైతే పతనం అయిపోయిందో ఈ వివాహాల గురించి చెప్పే కుటుంబ సభ్యులు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ దీని విలువ, దీని వాల్యూ రాబోయే రోజుల్లో వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చెప్పే వాళ్ళు లేకుండా పోయారు. దానివల్ల పూర్తిగా ఇప్పుడైతే ఈ లివింగ్ రిలేషన్షిప్ ఇప్పుడు అయినా కూడా బ్యాన్ చేయకపోతే యాజ్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను, వివాహ వ్యవస్థకి శాంతిటీ లేదు. ఈ ప్రేమ హత్యలు ఎక్కువ అయిపోతాయి రాను రాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ దీన్ని ఫస్ట్ స్టెప్ తీసుకొని ఇది లీగలైజ్ బ్యాన్ చేసి వెంటనే గాన ఈ వివాహ వ్యవస్థలని మళ్ళా పోషించకపోతే ఏ విధంగా ప్రసాద్ గారు ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? చట్టాలు ఉన్నాయి, ఆల్రెడీ ఉండే చట్టాలే ఎక్కువ ఉన్నాయి. ఆ చట్టాలే సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. చాలు, ఆ చట్టాలు కరెక్ట్ గా ఉన్నాయి. చట్టాలు ఇంప్లిమెంట్ చేసే అధికారులు లేరు. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒకప్పుడు ఒక 2 జనరేషన్ల ముందు ఏ విధంగా స్కూల్స్ కి పంపిస్తే ఏ కాలేజీలో పోయినా ఒక భయం భక్తులు ఉన్నది. ఈ రోజు ప్రతి ఒక్కరు ఏ తప్పు చేసేవాడిని అడగాలన్నా కూడా టీచర్స్ కి ధైర్యం లేదు, అక్కడ ఉండే లెక్చరర్స్ కి ధైర్యం లేదు. ఏమన్నా అంటే ఏడాడు తప్పు చేస్తున్నావు అంటే పోయి కంప్లైంట్ చేస్తున్నారు, క్యాస్ట్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ క్యాస్ట్ అనేది పక్కన పెట్టాలి. రాజకీయ నాయకులు కూడా చూడండి, మీరు రాజకీయ నాయకులు మంచి మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంటే కూడా ఏం మా పొలం అంటాం, ఏం పొలం. అలాగే ప్రసాద్ గారు ఇప్పుడు హనీమూన్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే సోనం రఘువంశీ కూడా ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన సందర్భం మనం చూస్తున్నాము. సో ఇలాంటి అన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఇప్పుడు అందరి అంటే కొందరి మైండ్ సెట్ ఎలా అంటే చిన్న చిన్న తప్పులతో మళ్ళీ లోపల. ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. చిన్న ఎగ్జాంపుల్. లెట్ మీ అలౌ 1 minute. చెప్పండి. నా ఇంటి పక్కన 3 పక్కల. హలో చెప్పండి ప్రసాద్. హలో, నా ఇంటి చుట్టూ 3 కాలేజీలు ఉన్నాయండి. అంత ఇంటర్మీడియట్ కాలేజీలు. కనీసం ఒక్కోడు 3-3 పిల్లలు కరెక్ట్ గా ఆ కాలేజీ వదిలే టయానికి బైకుల మీద ఎక్కించి ఫోజులు పెట్టి ఒక 2 కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ కూడా వేయించినా కూడా వాళ్ళ కాలేజీల చుట్టూ. ఏంది మేడం ఎందుకు జరుగుతున్నదంటే 500కి 1000 రూపాయలకు కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు. ఈ వ్యవస్థను పాడేదంటే ఫస్ట్ ఇంటర్ నుంచే స్టార్ట్ చేయాలమ్మా. గవర్నమెంట్లే పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ ఈ సిస్టమ్ లో. గవర్నమెంట్ నే తప్పుపడుతున్నా, పేరెంట్స్ కాదు, పిల్లలు కాదు, గవర్నమెంట్ నే తప్పుపడుతున్నా. ఓకే సో ఇప్పుడు అదే అంటున్నానండి. ఇప్పుడు సోనం రఘువంశీ ఇన్సిడెంట్ గురించి కూడా అందరు చర్చించుకుంటున్నారు. చిన్న తప్పులు చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ బయటికి రావచ్చు కదా అని మైండ్ సెట్ తో కూడా కొందరు ఆలోచిస్తున్నారా అని అడిగితే ఏం చెప్తారండి? లేదమ్మా ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ అలవాట్లకి వాళ్ళు అలవాటు.
ఓకే రైట్ ఈ అలవాట్లు వాళ్ళకి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు జాయిన్ అయినందుకు. సో మనకి ఐ న్యూస్ కండక్ట్ చేస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్ కి సంబంధించి చాలానే కాల్స్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ గా. మీరు కూడా కాల్ చేసి మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోవాలంటే మీకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 7288889933. సో ఈ నంబర్ కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోవచ్చు. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మరో కాలర్ రెడీగా ఉన్నారు, రాము ఫ్రమ్ హైదరాబాద్. రాము గారు చెప్పండి, నమస్తే. మీ ఒపీనియన్ ఏంటి ఇన్సిడెంట్ మీద? గత ఏడాది గణాంకాలు చూస్తే మాత్రం 280 నుంచి 300 కేసెస్ ఇలాంటి నమోదు అయినట్టుగా ఒక సర్వేలో వెల్లడి అయిందండి. సో మీ ఒపీనియన్ ఏంటి? మేడం దీనిపై నా ఒపీనియన్ వచ్చేసి చాలా తప్పు. వెనక నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అది అవన్నీ కాల్ చేశాను నేను. చెప్పండి. అయితే ఇప్పుడు రీసెంట్ గా నాకు కొన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఏంటంటే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మనం పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఒక సందేహం కలిగింది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు గతంలో కొన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని అవి దాచి తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తర్వాత చంపుతున్నారు కదా ప్లాన్ ప్రకారం చేసి. ఇప్పుడు ఆ సందేహం ద్వారా ఆగిపోవాలా, ముందర వేయాలా పెళ్లి భవిష్యత్తులో అన్నది ఒక సందేహం మేడం. దీనిపై ఏమంటారు? ఓకే రైట్, మీ డౌట్ ని మాతో పాటు జాయిన్ అయిన వీరశేఖర్ గారు క్లియర్ చేస్తారు, అనలిస్ట్. సో వీరశేఖర్ గారు, మీ క్వశ్చన్ విన్నారు కదా? వీరశేఖర్ గారు అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. రాము గారు అడిగారు, అట్లాగే ఇంతకుముందు మన వాళ్ళు కూడా మాట్లాడి ఉన్నారు. ఇక్కడ పురుషులు మహిళలపై పురుషులు చేసే హత్యలు ఈ సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి మనకు తెలియజేస్తా ఉన్నాయి. అది అందరూ చూస్తూనే ఉంది. దీన్ని పురుషులు మహిళలు మధ్య పోరాటంగా కాకుండా మానసిక ఆరోగ్యం, అంటే వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం లేదా కోపాన్ని నియంత్రించుకునే పద్ధతి, నియంత్రించుకునే ధోరణి, లేదా సంబంధాలను నిర్వహించడం. మీరు ఇందాక మా నాన్న చెప్పారు, మాట్లాడుకున్నారు, సంబంధాల నిర్వహణలో లోపం ఉంటుంది. గతంలో ఉండే సంబంధాలు ఎలా నిర్వహిస్తున్నారు, ఇప్పుడు వచ్చే దానికి కాలం మారి కొద్దిగా సంబంధాల నిర్వహణలో లోపం. అట్లాగే చట్టం మీద అవగాహన లేకపోవటం, లేదా చట్టాన్ని గౌరవం లేకపోవడం. అంటే వ్యక్తిగత వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న పొజిషన్ బట్టి చట్టాల నుంచి తప్పించుకోవచ్చు అనే ధోరణితో కొందరు, లేకపోతే చట్టం మీద అవగాహన లేక కొందరు ముందు ఈ ఇష్యూ తర్వాత జరిగే పరిణామాలని అంత దూరంగా ఆలోచించలేని పరిస్థితుల్లో ఇలాంటి అంశాలు అనేది బయటకు వస్తున్నాయి. అవి ఖచ్చితంగా ఖండించాల్సింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రేమ, వివాహం లేకపోతే సహజీవనం వంటి బంధాలు నమ్మకం మీద, లేకపోతే పరస్పరం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గౌరవం మీద నడవాల్సిన పరిస్థితి. అలాగే ఈ కుటుంబాల్లో ఈ సంబంధాలు ఏర్పరిచేటప్పుడు, లేకపోతే వీటిని మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అందరి వ్యక్తులు యొక్క సంభాషణ నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మనం చూస్తా ఉన్నాం, తండ్రి ఒక జాబ్కి వెళ్తాడు, తల్లి వేరే పని చూసుకుంటా ఉంటారు, లేకపోతే ఇంట్లో అవసరం నిర్వహించే పరిస్థితులు. ఆ పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్నేహితుల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు. శేఖర్ గారు, ఇంకొక వాదన గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత సోషల్ మీడియా వేదిక కూడా చాలా చోట్ల డిబేట్ మొదలైంది. అదేంటంటే గతంలో కొన్ని ఒక జనరేషన్ బ్యాక్ మహిళల మీద పురుషులు ఇలాంటి అగత్యాలు చేసినప్పుడు అప్పుడు ఏ మహిళ అనుకోలేదే పెళ్లి చేసుకోకూడదు అని. కానీ ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా మాట్లాడుకుంటుంది, చర్చించుకుంటుంది ఏంటంటే ఇన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత పురుషులు పెళ్లి చేసుకోవచ్చా, అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ చేసుకున్నా ఇంకా కాటికి వెళ్లాల్సిందే, ఇంకా పెళ్ళొద్దు అన్నట్టుగా అందరూ కూడా సన్యాసం పుచ్చుకుందామనే ధ్యాసలో అందరూ ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదు కరెక్ట్ గా నేను ఇందాక చెప్పాను, ఇది పురుషులు మహిళల మధ్య జరిగే పోరాటం, జెండర్ ఈక్వేషన్ గురించి మాట్లాడకూడదు, మాట్లాడాల్సిన అంశం కూడా కాదు. ఎందుకంటే ఈ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా హైప్ క్రియేట్ చేస్తుందో, సోషల్ మీడియాలో ఏదైతే వస్తున్నాయో, ఏదైతే న్యూస్ గా వస్తున్నాయో, అది ఏంటంటే ఉన్న వాస్తవాలకి, ఉన్న వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు దాని గురించి చూపిస్తానే గానీ ఆల్రెడీ నష్టపోతున్న వాళ్ళు, ఆల్రెడీ ఈ బాధను అనుభవిస్తున్న వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటివి చూపిస్తే సోషల్ మీడియాలో హైప్స్ రావు. కాబట్టి అన్ని జరుగుతా ఉన్నాయి. మనం అన్నింటినీ ఈక్వల్ గా తీసుకోవాల్సిన పరిస్థితి. మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే కుటుంబాల్లో సంభాషణ అనేది పెరగాలి. పిల్లల్ని
వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. అట్లాగే భావోద్వేగాలని నియంత్రించుకునే పద్ధతిని వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఈ సినిమాలు సోషల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకుంటా ఉన్నాం, ఇవి కూడా ఈ వ్యవస్థల బాధ్యతాయుతమైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో అంతిమంగా హింస అనే దానికి స్థానం లేదు. సమస్యలకు పరిష్కారం చట్టము, సంభాషణ, న్యాయం మాత్రమే అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా కూడా మనకు ఆల్రెడీ ఉన్నది. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు ఊహా మహంతి గారు. సో ఊహా మహంతి గారు, ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి సమాజంలో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇవి సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక్కటి జరిగినా కూడా దానికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, ఎప్పుడో తరతరాలుగా ఎప్పటి నుంచి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ ది డిఫరెన్సెస్ ఇప్పుడు సోషల్ మీడియా ఉండడం వల్ల ఇంత హైప్ క్రియేట్ అవుతుందని కొందరు చెప్తున్నారు. మరి కొందరు ఏంటంటే లేదు అసలు సోషల్ మీడియా వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని ఇంకొందరు వాదిస్తున్నారు. సో ఏంటి అప్పుడు బ్యాక్ టు ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అసలు జరగకపోయేదా? జరిగినా చాలా తక్కువ సంఖ్యలో జరిగిందా ఇప్పుడున్న సిచ్యువేషన్ తో పోల్చుకుంటే? చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా ఇవే జరుగుతున్నాయి. ఒక 2-3 జనరేషన్ల అవతల మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే గుడ్ పేరెంటింగ్ అనేది అక్కడతోనే ఆగిపోయిందండి. ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇలా తప్పుదావ పడుతున్నారు, ఇలాంటి క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసేసుకుంటున్నారు అంటే ముందు పేరెంట్స్ కి అవగాహన లేదండి. ఓకే, సో జనరేషన్ మారే కొద్దీ పేరెంటింగ్ కూడా మారాలని మీరు అనుకుంటున్నారా? రైట్, టెక్నికల్ ప్రాబ్లం వల్ల విల్ కాంటాక్ట్ హర్ లేటర్. సో నెక్స్ట్ మాట్లాడడానికి ఉన్నారు మనతో పాటు శ్రీరామ్ గారు. ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ పేరెంటింగ్ కూడా మారాలా అంటే ఏం చెప్తారండి? ఆ పేరెంటింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మారాలి, ఆ సోషల్ మీడియాకి సంబంధించి లేకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ కి సంబంధించి ఇవన్నీ సెన్సిటివ్ టాపిక్స్, దీని గురించి పేరెంటింగ్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా పేరెంటింగ్ అనేది మారాలి. అంటే ఇంత ముందు మనకి ఇందాక నేను చెప్పినట్టు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు కొంత వీళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కాబట్టి పేరెంట్స్ కే బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు బిజీగా ఉంటున్నారు, పిల్లలేమో కాలేజీలో ఈ గొడవలో బిజీగా ఉంటారు, కలిసి మాట్లాడుకునే టైమే ఉండట్లేదు. ఇంట్లో ఉన్న కాసేపట్లో కూడా ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. అందువల్ల ఒకళ్ళ మధ్య బంధాలు, బాంధవ్యాలు, వాల్యూస్ అనేవి తగ్గిపోయినాయి. ఈ వాల్యూస్ అనేవి తగ్గిపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఇందాక ఎవరో మన వాళ్ళు గుర్తు చేసినట్టు స్కూల్స్, కాలేజెస్ లో కూడా ఈ వాల్యూస్ గతంలో చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆ వాల్యూస్ చెప్పకపోబట్టి, అలా చెప్పే వినేవాళ్ళు లేకపోబట్టి, అంటే ఇప్పుడు గురువు అంటే కూడా ఇప్పుడు భక్తి లేదు. ఏ చిన్న కోపడదామన్నా కూడా పిల్లల తల్లిదండ్రులు ఎదురు కేసులు పెడతారేమో అని చెప్పి గురువులు భయపడే పరిస్థితి. శ్రీరామ్ గారు, స్టూడెంట్స్ తప్పు చేస్తే టీచర్స్ ఖచ్చితంగా స్టిక్ తో కొట్టేవాళ్ళు, ఆ సందర్భాలు మనం చూసాము. కానీ ఇప్పుడు పిల్లల్ని ఇలా ముట్టుకున్నా కూడా ఆ కేసు ఈ కేసు పెట్టేస్తారని భయంతో కూడా టీచర్స్ ఆ చొరవ చూపించట్లేదన్న వాదన కూడా వినిపిస్తుంది. అదే అందుకు ఇప్పుడు టీచర్లు కూడా ఏమైపోయిందంటే, మనకెందుకు వాళ్ళ మనకెందుకు 40 నిమిషాలు నిలబడి నోటికి వచ్చింది మాట్లాడేసి ఆ పాఠం గురించి ఏదో వాగేసి వెళ్ళిపోతే సరిపోద్ది అన్న స్థాయికి వచ్చేసారు పిల్లలు, గురువులు కూడా. అందువల్ల గురువులకి పిల్లలకి మధ్య బంధం తగ్గిపోయింది. వాల్యూస్ గురించి చెప్పేవాళ్ళు లేరు. ఇంట్లో తల్లిదండ్రులు బిజీ, మా ఇంట్లో ఉన్న కాసేపు ఫోన్లతోటి పిల్లలు బిజీ. దీనివల్ల అసలు టోటల్ గా బంధాలు, బాంధవ్యాలు, వాల్యూస్ అనేవి పోవడం వల్ల ఈ రోజు అవతలాన్ని చంపేసినా కూడా ఏముంది, మహా అయితే ఏముంది, 3 నెలలు జైల్లో ఉంటాం, తర్వాత నుంచి కూడా ఏదో మనం బెయిల్ మీద ఉంటాం. బెయిల్ మీద ఉంటే మనం అలాగే డబ్బులు సంపాదిస్తున్నాం, ఆ లాయర్కి ఏదో డబ్బులు ఇస్తే అతను చూసుకుంటాడు, సంవత్సరాల తరబడి నడిచిపోతుంటది అన్న స్థాయికి వచ్చేసారు. కానీ అరే మనం చేసేది తప్పు పని, అవతలకు ప్రాణం పోతోంది, ఇది ఎవరు గ్రహించట్లా. అంటే వాల్యూస్ దెబ్బతినడం అనేది ఇందులో ప్రాబ్లం. ఆ వాల్యూస్ దెబ్బతినడం వల్ల ఎవరికి అవతలవాడి ప్రాణం అనేది లేదు,
మన ప్రియుడిని మోసం చేస్తున్నాం, ఇటు అవతల చేసుకోబోయే వాడిని మోసం చేస్తున్నాం, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఫైనల్ గా మనకి మనమే మోసం చేసుకుంటున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పకుండా సో మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు జాయిన్ అయ్యారు రామారావు గారు గుంటూరు నుంచి. చెప్పండి రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో, చెప్పండి వినిపిస్తుందండి. ఈ అసలు ఆత్మహత్యలండి భారతదేశంలో కొన్ని 10 ఏళ్ళ తర్వాత భారతదేశం కల్చరే మారిపోతుంది. అధ్వానంగా తయారైపోతుంది. దానికి మెయిన్ గా కారణము కుటుంబ సభ్యులు ప్లస్ ఈ యొక్క ప్రభుత్వాలే అండి. దాని ప్రభుత్వాలు ఎందుకంటే కారణం అండి, ఇది కంపల్సరీ ఎవరైనా కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా దీనికి సాగుడికి బానిసలు అయిపోయారండి. సాగుడికి బానిసలు అయిపోయారు. సాగుడే దీనికి మూల కారణం అండి. ఆత్మహత్యలకు కానీ, ఈ పెళ్లిళ్ళకి, వివాహాలకి, వీటికి కానీ, తర్వాత యాక్సిడెంట్కి కానీ, అన్నిటికి కూడా సాగుడే ముఖ్య కారణం అయిందండి. దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఏర్లై పారుతుంది. ఎన్నో ప్రభావంతో వర్షం లేకపోయినా కానీ ప్రతి ఇంట్లో కూడా 10 సీసాలు వస్తున్నాయి. 10 సీసాల మద్యం జరుగుతుంది. ఒక బాటిల్ నీళ్లు మొరగట్లేదు కానీ 10 సీసాల మద్యం జరుగుతుందండి. గుర్తుంచుకోండి మీరు. తర్వాత భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, న్యాయభూమి ఇవన్నీ మన ఊరికి చెప్పుకోవడానికి పనికి వస్తాయి కానీ నిజంగా మనం విమర్శించుకోవాలమ్మా. తర్వాత మీరు చూడండి భారతదేశం ఏ విధంగా తయారైందో మీరే చూస్తారు. అన్ని దేశాల కంటే కూడా హీనంగా తయారవుతుంది. థ్యాంక్ యూ రామారావు గారు. ఓకే అండి. సో రైట్, మనతో మాట్లాడడానికి మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. నెల్లూరు నుంచి రమణ